మీరు ఇప్పటివరకు యూట్యూబ్లో మీ ఛానల్ని గ్రో చేసుకోవాలని ఎన్నో వీడియోస్ చూసుంటారు. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇప్పుడే కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి, మీకు తెలిసినంత వరకు యూట్యూబ్లో మీరు నిజంగా గ్రో అవ్వాలనుకుంటే ఏముండాలనుకుంటున్నారో అండ్ అలాగే మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంతో కూడా సో ఇప్పుడైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూశాక మీకు క్లారిటీ వస్తుంది అసలు నిజంగా యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే ఏముండాలని చెప్పేసి. యూట్యూబ్లో సక్సెస్ అయ్యి లాక్స్లో ఎర్న్ చేసుకొని మంచిగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంచిగా ఎర్నింగ్స్ చేస్తూ పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ చేసుకొని అనుకున్నట్టుగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. మిగిలిన 99% క్రియేటర్స్ లిస్ట్లో ఉన్న మనం మాత్రం కనీసం మన వీడియోకి 100 వ్యూస్ కూడా తెచ్చుకోలేక, ఛానల్కి సబ్స్క్రైబర్స్ లేక, యూట్యూబ్లో గ్రోత్ లేకుండానే మిగిలిపోతున్నాం. మనకి ఆ 1% సక్సెస్ లిస్ట్లో ఉన్న క్రియేటర్స్కున్న తేడా ఒకటే, వాళ్ళకి 6 సీక్రెట్స్ తెలుసు. ఈ సీక్రెట్స్ యూజ్ చేసుకొని వాళ్ళ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఛానల్ని గ్రో చేసుకుంటూ పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకుంటున్నారు. మనలో చాలామందికి ఈ సీక్రెట్స్ తెలియక కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి గ్రోత్ రావట్లేదని చెప్పేసి ఛానల్ ఆపేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి వీడియో ఐడియాస్. మన వీడియోకి మన కంటెంట్ ఒక కింగ్ లాంటిది అయితే, ఎడిటింగ్ ఒక క్వీన్ లాంటిది అయితే, ఐడియా మాత్రం మనకి గాడ్ లాంటిది. మనం ఒక మంచి ఎంగేజింగ్ ఐడియా లేకుండా ఎన్ని వీడియోస్ చేసినా కానీ, ఎంత మంచి ఎడిటింగ్ చేసినా కానీ గ్రోత్ ఉండదు. మీరు వీడియోస్ చేయడానికి మీరు ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకోవాలో మీకు సింపుల్గా 3 టిప్స్ అయితే చెప్తాను. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, మీ కేటగిరీలో ఉన్న టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి సో హై వ్యూస్ ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చెక్ చేయండి. అండ్ దాని మీద ఆ టాపిక్ మీద మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అండ్ దాని రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏమున్నాయి, వాటికి వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, సో కంప్లీట్గా చెక్అవుట్ చేయండి. దానిలోకి వెళ్ళి మీరు వచ్చేసి ఒక ఐడియాని సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు వీడియో చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. సో దానివల్ల ఎవరైనా దాని గురించి సెర్చ్ చేసినప్పుడు కానీ, సో లేకపోతే వాళ్ళ ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు కానీ, మీ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి మీ వాళ్ళ కింద సజెస్ట్ అవ్వడం కానీ, రికమెండ్ అవ్వడం కానీ, అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి మీ వీడియోస్ కూడా డిస్ప్లే అవ్వడం కానీ సో ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ విధంగా మీకు వచ్చేసి స్టార్టింగ్లో ఎక్కువ వ్యూస్ అండ్ మంచి రీచ్ అయితే వస్తుంది. స్లోగా మీ ఛానల్లో గ్రోత్ వచ్చిన తర్వాత మీరు వచ్చేసి మీ ఓన్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఛానల్లో వచ్చేసి యూనిక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి, సెలెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్స్. ఎవరైతే మీ కేటగిరీలో ఉన్న యూట్యూబర్స్ అయితే ఉన్నారో, ఇంక్లూడింగ్ టాప్ యూట్యూబర్స్తో కంపేర్ చేసినట్టయితే మీరు వచ్చేసి మీ వీడియోస్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్స్ మీద ఎక్స్పెరిమెంటల్గా అయితే మీరైతే యూనిక్గా అయితే చేయండి. సో దాని ద్వారా మీ కేటగిరీలో ఉన్న యూట్యూబర్స్లో మీరు వచ్చేసి ఒక యూనిక్గా అయితే ఉంటారు. సో దానివల్ల చూసే ఆడియన్స్కి మీ వీడియోస్ ఎంగేజింగ్గా ఉన్నట్టయితే, మీ కాన్సెప్ట్స్ బాగున్నట్టయితే సో ఆటోమేటిక్గా వచ్చేసి వాళ్ళు మీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు చేసిన ఈ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్లోకి వెళ్ళి ఏ ఒక్క వీడియో క్లిక్ అయినా కానీ మీరు వచ్చేసి దానికి రిలేటెడ్గా లేకపోతే దానికి పార్ట్ 2గా పెట్టేసి సో మీరైతే వీడియోస్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీకు వచ్చేసి ఈ విధంగా కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్స్ చేయడం వల్ల మీకు ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ మీ కేటగిరీలో మీరు సో ఈజీగా స్టాండర్డ్ అవ్వగలుగుతారు. అండ్ యూట్యూబ్లో కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకున్న థర్డ్ వే వచ్చేసి, మన ఛానల్లో ఉన్న ఈ వీడియో చూస్తే మీకు వీడియో ఐడియాస్ ఏ విధంగా తెచ్చుకోవాలో ఒక 4 వేస్ అయితే తెలుస్తాయి. సో వాటిని యూజ్ చేసుకొని మీరైతే మీ వీడియో ఐడియాస్ అయితే ప్రిపేర్ చేసుకొని వాటి మీద అయితే వీడియోస్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఇంకా సెకండ్ సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే, సెకండ్ వన్ వచ్చేసి సింపుల్ స్టోరీ టెల్లింగ్ మెథడ్. మీరు ఏ కేటగిరీలో అయినా టాప్ యూట్యూబర్స్ని తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నిక్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఈ టెక్నిక్ వచ్చేసి మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి స్టోరీ టెల్లింగ్ వల్ల టోటల్గా అయితే 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, ఎవరైతే మన వీడియో చూసి ఆడియన్ అయితే ఉన్నాడో తన అటెన్షన్ని మనం టోటల్గా గ్రాప్ చేయడానికి మనకి స్టోరీ టెల్లింగ్ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మన వీడియోకి వచ్చే వాచ్ టైం కానీ యావరేజ్ వాచ్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో సో ఆడియన్స్ని మంచిగా ఎంగేజ్ చేయడానికి మనకి స్టోరీ టెల్లింగ్ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఆడియన్స్లో మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఈ స్టోరీ టెల్లింగ్ మెథడ్తో మీరు తీసుకున్న టాపిక్ని మీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్తో మీరు యూనిక్గా ప్రజెంట్ చేయగలిగినట్టయితే మీ కేటగిరీలో ఉన్న మిగిలిన కాంపిటీటర్స్తో పోల్చుకుంటే సో ఆడియన్స్ అటెన్షన్ వచ్చేసి ఎక్కువగా మీ మీదే ఉంటుంది. అండ్ మీకు ఒక పర్సనల్ బ్రాండింగ్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీకు ఒక యూనిక్నెస్ అయితే వస్తుంది ఈ స్టోరీ టెల్లింగ్ మెథడ్తో. సో ఇప్పటి నుండే మీరు మీ ఛానల్లో స్టోరీ టెల్లింగ్ మెథడ్ని స్టార్ట్ చేసి మీరు వచ్చేసి పాయింట్స్ని కలెక్ట్ చేస్తూ ఆడియన్స్ని అయితే ఎంగేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. అండ్ మనం థర్డ్ సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ యువర్ ఆడియన్స్. యూట్యూబ్లో మనం గ్రో అవ్వాలన్నా లేదా మనీ ఎర్న్ చేయాలన్నా, మన వీడియోస్కి బాగా వ్యూస్ రావాలన్నా కూడా మనకు కావాల్సిందే ఆడియన్స్. మీరు ఏమనుకుంటున్నారు, మనకి యూట్యూబ్ ఫ్రీ అని చెప్పేసి అనుకుంటున్నారా? కాదు, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మన ప్రీసియస్ టైంని తీసుకుంటుంది. అంటే యూట్యూబ్లో మన వీడియో ఒక ఆడియన్స్ చూస్తున్నాడు అంటే తను తన వాల్యుబుల్ టైంని అండ్ తన అటెన్షన్ని మన వీడియోకి ప్రొవైడ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఎంత వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలో ఒకసారి మనం ఆలోచించాలి. మనం తిరిగి మన ఆడియన్స్కి ఇవ్వగలిగేది ఒక కంటెంట్ మాత్రమే.
సో మంచి కంటెంట్ చేస్తూ ఆడియన్స్ని సాటిస్ఫై చేసి వాల్యూ ఇవ్వండి. సో మీరు వీడియో చేయడం స్టార్ట్ చేసిన ప్రతిసారి స్క్రిప్ట్ రాసే ముందు ఇది గుర్తుంచుకోండి, నేను ఈ వీడియోతో బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేసి నా ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇలా అనుకొని మీరు మీ వీడియోని స్టార్ట్ చేయండి. ట్రస్ట్ మీ కంటెంట్ చాలా బాగా వస్తుంది అండ్ ఆడియన్స్కి కూడా మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇలా కాకుండా మీరు మీ వీడియోలో అవసరం లేనిదంతా చెప్పి 5 minutes చేయాల్సిన వీడియోని 10 minutes వరకు లాగ్ చేసి ఈ విధంగా మీరు వచ్చేసి ఆడియన్స్ టైంని అయితే వేస్ట్ చేయకండి. మీరు వీలైనంత వరకు మీ టాపిక్ని తగ్గట్టుగా సో ఎన్ని మినిట్స్ వీడియో చేయాలని చెప్పేసి మీరు వచ్చేసి ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్లోనే సో టోటల్గా ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకొని సో ఎక్కడ కూడా మీరు వచ్చేసి లాగ్ చేయకుండా సో కంటెంట్ని కరెక్ట్ టైంలో అయితే ప్రొవైడ్ చేయండి. సో దానివల్ల మీరు ఆడియన్స్ టైంని సేవ్ చేసుకుంటారు అండ్ అదేవిధంగా సో మీరు వీడియో చేసే టైం కూడా మీకు సేవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఆడియన్స్కి వాల్యూ అయితే ఇస్తామో సో అప్పుడే యూట్యూబ్లో మనకి వాల్యూ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకా మనం 4th సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే 4th వన్ వచ్చేసి CTR, AVP, AVPV. దీని గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా డెప్త్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో కూడా చూడండి. సో మీకు ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియోకి CTR మినిమం 10% ఉండేలా చూసుకోండి. CTR తక్కువ ఉంటే థంబ్నెయిల్ డిజైన్ని, వీడియో టైటిల్స్ని చేంజ్ చేసుకోండి. అండ్ యావరేజ్ వాచ్ డ్యూరేషన్, యావరేజ్ వ్యూ పర్సెంటేజ్ వచ్చేసి మినిమం 60 to 70% ఉండేలా చూసుకోండి. తక్కువగా ఉంటే మీ వీడియో ఎడిటింగ్ కానీ, మీ వాయిస్ ఓవర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, సో లైటింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆడియన్స్ని అయితే ఎంగేజ్ చేయడానికి మనకి వాచ్ టైం అయితే ఉపయోగపడుతుంది. సో మీరు 60 to 70% మీ యావరేజ్ వ్యూ పర్సెంట్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ 3rd వన్ వచ్చేసి AVPV. రిలేటెడ్ వీడియోస్కి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. దానివల్ల ఎవరైనా ఒక వ్యూవర్ మీ రిలేటెడ్ ప్లేలిస్ట్లో కానీ లేకపోతే ప్లేలిస్ట్లో ఉన్న ఒక వీడియో కానీ క్లిక్ చేశారంటే సో ఆటోమేటిక్గా ప్లేలిస్ట్ కింద రికమెండ్ అవుతుంది. దాని ద్వారా మిగిలిన వీడియోస్ కూడా మన వ్యూస్ అండ్ రీచ్ అయితే పెరుగుతుంది. ఇలా మీరు మీ CTR మీద, మీ యావరేజ్ వ్యూ పర్సెంటేజ్ మీద అండ్ AVPV మీద అయితే ఫోకస్ చేయండి. సో అప్పుడే మీ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి అండ్ అలాగే మంచి రీచ్ అయితే వస్తుంది. సో అప్పుడే మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతాం. అండ్ దీంట్లో 5th సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే యూనిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్. మీరు చూడండి, యూట్యూబ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క క్రియేటర్కి ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది. ఆ యూనిక్నెస్ వల్లే ఆ కేటగిరీలో ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నా వీళ్ళకి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. సో మీరు కూడా మీ కంటెంట్లో ఒక యూనిక్నెస్ ఉండేలా చూసుకోండి, ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోండి. దీనివల్ల మీ కేటగిరీలో ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ అండ్ ఎంగేజ్మెంట్ మీకే ఎక్కువగా ఉంటుంది. దీని గురించి కూడా ఈ వీడియోలో డీప్గా చెప్పాను. ఒకసారి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత దీన్ని చెక్అవుట్ చేయండి. అండ్ మన వీడియోలో మనం ఫైనల్ సీక్రెట్కి అయితే వచ్చేసాం. ఈ 6th వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. దీనివల్లే మీరు 99% క్రియేటర్స్ లిస్ట్ నుంచి 1% సక్సెస్ఫుల్ లిస్ట్లోకి అయితే జాయిన్ అవ్వగలుగుతారు. 6th వన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 6th వన్ వచ్చేసి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఆడియన్స్ అటెన్షన్. మీరు మిగిలిన క్రియేటర్స్ లాగా లైక్స్ గురించో, సబ్స్క్రైబర్స్ గురించో, షేర్స్ గురించో కాకుండా ఆడియన్స్ అటెన్షన్ని ఎలా ఛానల్ మీద ఉండేలా చేయాలో ఆలోచించండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ క్రియేటర్స్లో మ్యాక్సిమం క్రియేటర్స్ వచ్చేసి వాళ్ళ వీడియో కంప్లీట్ అయిపోగానే ఎండింగ్లో ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ ఏవైతే ఉంటాయో సో వాటిని చూడమని చెప్పేసి ఆడియన్స్కి అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యూట్యూబ్లో మనం మనీ ఎర్న్ చేయాలంటే మనకు కావాల్సింది వ్యూస్ అని చెప్పేసి. సో లైక్స్, సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువగా మనకి వ్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు వచ్చేసి వీడియో ఎండింగ్లో అలా వాళ్ళ ఛానల్లో ఒక వీడియో చూసిన ఒక న్యూ ఆడియన్ని ఇంకో వీడియో రికమెండ్ చేసి ఆ వ్యూవర్ని యాక్టివ్ యూజర్గా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎలాగో ఒక వ్యూవర్ యాక్టివ్ వ్యూవర్గా మారాక ఆటోమేటిక్గా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తారు కాబట్టి సో వాళ్ళు వచ్చేసి ఎక్కువగా లైక్స్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ కంటే వాళ్ళు వచ్చేసి వీడియో ఎండింగ్లో వేరే అదర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఛానల్లో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయో సో వాటిని రికమెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో వ్యూస్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఎర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే న్యూ ఆడియన్కి మన వీడియో రికమెండ్ చేసినట్టయితే సో స్లోగా వాళ్ళు వచ్చేసి మన ఛానల్లో ఒక యాక్టివ్ యూజర్ అయితే అవుతారు, యాక్టివ్ వ్యూవర్ అయితే అవుతారు. సో ఈ విధంగా గ్రో అవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ 6th టెక్నిక్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకే మీరు కూడా మీ ఛానల్లో ఉన్న రిలేటెడ్ టాపిక్స్కి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి. అండ్ వీడియోలో మీరు 2 స్క్రీన్స్ ఐకార్డ్స్ కూడా యూజ్ చేస్తుండండి. అండ్ వీడియో ఎండింగ్లో కూడా ఇంకా వీడియో చూడండి అని చెప్పేసి సజెస్ట్ చేయడం కానీ, రికమెండ్ చేయడం కానీ సో చేస్తూ ఉండండి. ఈ విధంగా ఒక వ్యూవర్ని యాక్టివ్ యూజర్గా మనం యాక్టివ్ వ్యూవర్గా మార్చుకున్నట్టయితే మన ఛానల్లో ఫస్ట్ ఇంప్రెషన్స్ కానీ, ఫస్ట్ ఇనిషియల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో వీడియో అప్లోడ్ చేయగానే సో అవి వచ్చేసి వాళ్ళ నుంచే వస్తూ ఉంటాయి. ఇలా మీరు 6 సీక్రెట్స్ యూజ్ చేసుకొని ఆ టాప్ 1% సక్సెస్ఫుల్ క్రియేటర్స్ లిస్ట్లో ఇప్పుడే జాయిన్ అయిపోండి. మంచి ఎర్నింగ్స్ కూడా చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇలా మంచి టాపిక్స్ మీద వీడియోస్ అయితే ఉన్నాయి. సో చెక్అవుట్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.